హలో అండి. ఐయామ్ ఆయిషా సోహెల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్‌నైతే షేర్ చేస్తున్నాను. ఇదైతే మండే వ్లాగ్ అండి. నేనైతే ఇదిగోండి మల్టీగ్రెయిన్ పిండి తయారు చేద్దామని చెప్పి ఒక 2 కేజీస్ వరకు గోధుమలైతే తీసుకొచ్చాను. వీటినైతే ఎండలో అయితే ఒకసారి అయితే బాగా ఆరబెట్టుకున్నానండి. ఇంకా ఇందులో అయితే ఒక చిన్న కప్పుతో అయితే రాగులు, పెసర్లు ఇంకా ఎర్ర ఎర్రపప్పు అంటారు కదండీ! అదైతే వేస్తున్నాను. ఇంకా ఇవైతే సజ్జలు, జొన్నలు కూడా వేస్తున్నానండి. జొన్నలు, సజ్జలైతే ఒక పావు కిలోకి అంటే 200 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. ఇంకా ఇవైతే మొక్కజొన్న గింజలండి. వీటిని ఇంకా ఏమంటారో నాకంత తెలియదు. సో, ఇవన్నీ వేసి వీటినైతే కలిపేసుకుంటున్నాను. ఇవైతే యాక్చువల్‌గా ఒకసారి వాష్ చేసి తర్వాత ఆరబెడతారు. నేనైతే ఫస్ట్ టైమ్ తయారు చేస్తున్నాను కదా! సో, నేనైతే అన్నీ ఒకసారయితే అలానే కలిపేసుకుంటున్నానండి. దీన్ని వాష్ అయితే చేయలేదు. వాష్ చేస్తే పిండి ఇంకా వైట్‌గా వస్తుంది. చపాతీ కూడా మంచి కలర్ వైట్ కలర్‌లో అయితే వస్తుందంట. అది నాకు తర్వాత తెలిసింది. సరే ఇప్పటికైతే చేసేస్తున్నాను కదా! సో, నెక్స్ట్ టైమ్ అయితే చేద్దాంలే అని చెప్పి ఏదో ఇవన్నీ ఒక బకెట్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటినైతే పిండి పట్టిద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే పిండి పట్టించుకొని వచ్చేసానండి. పిండి అయితే చాలా సాఫ్ట్‌గా వచ్చింది. చూస్తుంటేనే తొందరగా చపాతీ చేసేయాలి అన్నంత ఫీల్ అయితే వచ్చింది నాకైతే. నిజంగానే చాలా బాగా వచ్చిందండి పిండైతే. ఇంకా చపాతీ చేయడంలో కూడా మంచిగా అనిపించింది. డైలీ గోధుమ పిండితో చపాతీ చేసుకొని తింటే వేడవుతుంది అని చెప్పి అంటారు కదా కొంతమందైతే. సో, అలాంటి వాళ్ళకైతే ఇలా మనం మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకుంటే హెల్త్‌కి హెల్త్, ఇంకా డైలీ చపాతీ కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. ఇంకా ఈ మల్టీగ్రెయిన్ పిండితో చేసిన చపాతీ మనం వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇంకా హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా మల్టీగ్రెయిన్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇది అంటే ఇంతకుముందు కూడా చేశాను కానీ చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. ఇంకా తర్వాత ఇది సెకండ్ టైము. సెకండ్ టైమ్ ఇంత పిండి అయితే పట్టించుకొని రావడం అయితే. మీ ఇంట్లో అయితే ఇలానే తయారు చేస్తారా? నాతో కామెంట్‌లో షేర్ చేయండి. ఇంకా ఖచ్చితంగా వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇలా మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకొని డైలీ ఒక 2 పుల్కాస్ అయితే చేసుకోండి. చాలా బావుంటుంది. మనకి ఫైబరు, ప్రోటీన్ 2 కలిపి మంచిగా వస్తుందండి చపాతీ. ఇంకా పిండి కలిపేటప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చిందండి. మరీ ఎక్కువ కష్టపడకుండా తొందరగానే పిండి అయితే కలిపేసుకున్నాను కూడా. ఇంకా నేను పిండి కలిపిన తర్వాత ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇంకా చేసేటప్పుడు కూడా చపాతీ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చిందండి. ఎక్కువ సేపు కూడా నేను తడపలేదు. ఒక 5 మినిట్స్‌లో అయితే పిండి కలిపేసాను. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత అయితే చపాతీ చేసేసాను కూడా. ఇంకా ఇందులో కావాలంటే శనగలు ఇంకా కొన్ని ఐటెమ్స్ కూడా వేయొచ్చండి. నేను ఫస్ట్ టైమ్ అన్నీ అయితే వేయలేదు. చూసి తర్వాత వేద్దాము. ఇప్పటికైతే ఇవే చాలు అని చెప్పి ఒక 5, 6 ఐటెమ్స్ మాత్రమే వేశాను. ఇదిగోండి చపాతీ పిండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందంటే అంత సాఫ్ట్‌గా వచ్చింది. మనం అప్పటికప్పుడు చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుందేమో అనుకోకండి. చల్లగా అయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గానే ఉందండి. మరీ అంత గట్టిగా అయితే అవ్వలేదు. నేనైతే ఇక్కడ 5 చేశాననుకుంటాను. 5 అయితే చేశానండి. ఈ 5 చపాతీస్‌లో ఒకటైతే మిగిలింది. సో, తర్వాత అది మార్నింగ్ తిన్నాను కదా! సో, అంత గట్టిగా అయితే ఏం లేదండి. నార్మల్‌గానే మనం డైలీ ఎలా చేసుకుంటామో అలానే ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా కొంతమందికి గోధుమ పిండితో చేసే చపాతీ తింటే బాగా వేడి చేస్తుందని చెప్పి భయపడుతూ తింటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళైతే ఇలా తయారు చేసుకోండి. ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా తినొచ్చు. ఇంకా మనం డైలీ 2 టైమ్స్, 3 టైమ్స్ తిన్నా కూడా ఏమీ వేడి చేయదండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇలా మల్టీగ్రెయిన్‌తో పిండి తయారు చేసుకున్న తర్వాత దీన్ని చపాతీగా చేస్తుంటే నాకు డైలీ 2 టైమ్స్ అన్నా తినాలనిపించిందండి. ఇంకా ఇప్పుడు ఫాస్టింగ్ సీజన్ కాబట్టి నేను ఓన్లీ 1 టైమ్ అలా చేస్తున్నాను. కానీ తర్వాత అయితే కంపల్సరీ 2 టైమ్స్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇంకా వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా పిండినైతే తయారు చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు
కర్రీ ఉంటే చాలండి. ఇలా 2 పుల్కాస్ చేసుకొని తిన్నాక చాలు. కడుపు కూడా మంచిగా నిండిపోతుంది. ఇంకా మనకి ఫైబర్, ప్రోటీన్ 2 కలిపి ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. హెల్తీ ఈ ఫుడ్ అనేది ఉంటుంది. ఇంకా చపాతీ చేసేటప్పుడు కూడా చూడండి. అంటే ఇప్పుడు నేను చేసేటప్పుడు ఫస్ట్‌లో అయితే సరిగ్గా రాలేదు కానీ తర్వాత మంచిగా వచ్చిందండి. బాగా పొంగింది కూడా చపాతీ. చాలా సూపర్ సాఫ్ట్‌గా అయితే వచ్చిందండి చపాతీ. మా ఇంట్లో మా పిల్లలకి కూడా ఈ చపాతీ బాగా నచ్చింది. ఇంకా డైలీ ఇలానే చేయాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా డైలీ 2 చపాతీస్, ఒక బౌల్ కర్రీ తింటే చాలండి. మన బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి. మంచి డైట్ కూడా అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను 2 చపాతీస్, ఇంకా ఒక కప్ కర్రీ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే చపాతీలో కంపల్సరీగా ఆనియన్ అయితే పెట్టుకుంటాను. సో, ఇదైతే చిక్కుడుకాయ కర్రీ అండి. ఆలు అండ్ చిక్కుడుకాయ అయితే వేసి చేశాను. బావుంటుందండి. చిక్కుడుకాయ కర్రీ కానీ, బీన్స్ కర్రీ కానీ మనకి చపాతీలో చాలా బావుంటుంది. ఇదిగోండి చూడండి. నేనింకా వీటినేమి ఇది ఆయిల్ పెట్టి మరీ రుద్దలేదండి. ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. ఇంకా ఎంత పొరలు పొరలుగా కూడా వచ్చిందో చూసారు కదా! చాలా బాగొచ్చిందండి మల్టీగ్రెయిన్ పిండి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ మీరు కూడా మీ ఇంట్లో రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకుంటారు. అంత బాగుందండి ఈ మల్టీగ్రెయిన్ పిండి అయితే. ఇంకా తర్వాత మీషో నుండి ఒక జర్కిన్ అయితే ఆర్డర్ చేపించుకున్నానండి. అంటే నా కోసం అని కాదు, మా ఫ్రెండ్ కోసం అని చెప్పి. సో, అదైతే వచ్చింది. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఇదిగోండి వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఇది రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. ఇంకా కలర్ కూడా మంచిగా అనిపించింది. అందుకే ఒకసారి చూద్దామని చెప్పి ఆర్డర్ అయితే చేసుకున్నాము. చాలా బావుందండి. క్వాలిటీ కూడా బావుంది. ప్రైస్ కూడా రీజనబులే ఉంది. అంటే చిన్న పిల్లల సైజ్ అండి. మరీ పెద్దవాళ్ళదైతే కాదు. ఒక 7, 8 ఇయర్స్ పాపది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి కావాలంటే ఇంకా వాళ్ళు ఆర్డర్ చేస్తే అలానే ఇక్కడికొచ్చింది. సో, దాన్ని ఇలానే ఒకసారి అయితే వీడియో తీద్దామని చెప్పి చూసాము. ఇప్పుడు మళ్ళీ రెయినీ సీజన్ కూడా వస్తుంది కదా! సో, ముందుగా అయితే ఆర్డర్ చేసి పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాము. చాలా బావుందండి కలర్ కూడా. ఇంకా క్వాలిటీ కూడా బావుంది. డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. బెల్ట్ టైప్ కూడా వచ్చింది. చాలా బావుంది. మీరు కూడా కావాలంటే మీ పిల్లల కోసం అయితే ఆర్డర్ చేసుకోండి. చాలా బావుంది మీషోలో అయితే. ఇంకా మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఒక 2 మంత్స్ నుండి ఈ క్లాతింగ్ బిజినెస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. మీరు చూసే ఉంటారు. అంటే రెగ్యులర్‌గా అయితే చేస్తలేను కానీ అప్పుడప్పుడైతే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా! సో, మీ అందరికైతే నా సైడ్ నుండి నేను చెప్తుంది ఏమంటే నేను కూడా క్లాతింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. సో, మన దగ్గర శారీస్, డ్రెసెస్ ఇంకా టాప్స్, లెగ్గిన్స్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే ఓన్లీ క్లాతింగ్ బిజినెస్ కోసం మాత్రమే మగవా ట్రెండింగ్ కలెక్షన్ అనే ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. సో, దాంట్లో డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇందులో అయితే ఈ ఛానల్‌లో అప్పుడప్పుడైతే షేర్ చేస్తున్నాను కానీ డైలీ అయితే షేర్ చేస్తలేను. సో, దాంట్లో రెగ్యులర్‌గా మనకి క్లాతింగ్ బిజినెస్ మెటీరియల్ అయితే దాంట్లో కనిపిస్తుంది. సో, మన ఆ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కంపల్సరీ మీ అందరూ దాంట్లో కూడా ఆ ఛానల్‌లో కూడా సబ్స్క్రిప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా మీ అందరూ ఆ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని ఆ ఛానల్‌కి కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన దాంట్లో అయితే మోస్ట్ ట్రెండింగ్ ఐటెమ్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్న
శారీస్ కానీ, టాప్స్ కానీ, లెగ్గిన్స్ కానీ, డ్రెసెస్ కానీ ఇవన్నీ మన ఛానల్‌లో అయితే అవైలబుల్‌లో ఉంటాయండి. ఒక్కసారి మగవా ట్రెండింగ్ కలెక్షన్‌కి కూడా ఒకసారి విజిట్ చేసి దాంట్లో కూడా మీకు నచ్చిన కలెక్షన్ ఉంటుంది. కంటెంట్ ఉంటుంది. సో, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తానండి. డైలీ వీలైనంత వరకు డైలీ అయితే అప్‌లోడ్ చేస్తాను వ్లాగ్స్ అయితే. ఇంకా కలెక్షన్ అయితే మాకు మగవా ట్రెండింగ్ కలెక్షన్‌లో అయితే అప్డేట్ చేస్తానండి. సో, 2 ఛానల్స్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. 2 ఛానల్స్‌ని సపోర్ట్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి. కావాలనుకున్న వాళ్ళైతే మగవా ట్రెండింగ్ కలెక్షన్‌లోకి వెళ్లి ఒకసారి ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకా ఇవైతే చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో అయితే ఇస్తున్నానండి. మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్‌కి మన ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్ తెలియాలని చెప్పి కంపల్సరీగా మేమైతే రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఇస్తున్నామండి. మీరు కావాలంటే మన ఛానల్‌కి వేరే ఛానల్‌లో ఉన్న ప్రైస్‌ని కంపేర్ కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ బయట ఛానల్ కంటే మన ఛానల్‌లో ఉన్న ప్రైస్ అయితే తక్కువే ఉంటుంది. చూసి ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.